Friends, welcome to Big Boss Chit Chat. This is Rekha Srinivas. ఈ వారం ఎలిమినేషన్ ఎవరో ముందుగానే తెలిసిపోయిందండి. మర్యాద మనీష్ గారు ఎలిమినేషన్ కాబోతున్నారు. అది కూడా కరెక్టే. ఏంటి ఆయన పెద్దగా ఆడుతున్నది ఏమీ లేదు, ఎక్కడ స్క్రీన్ స్పేస్ తీసుకోవట్లేదు, ఏ కాంట్రవర్సీలోనూ ఎక్కువగా ఉండట్లేదు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వీక్ ఇమాన్యువల్ని అన్యాయంగా బయటికి తీసేశారు. అది కన్ఫ్యూజ్ అయ్యో ఏదో మొత్తానికి ఆయన వల్ల ఒకరికి అన్యాయం జరిగింది కాబట్టి జనాలకు కూడా నచ్చలేదు. పెద్దగా ఆట కూడా సరిగా లేని మొలన ఆయన్ని తీసేశారని నేను అభిప్రాయపడుతున్నాను. అయ్యో పాపం అన్నట్టుగా ఏమీ లేదు, నాకు అనిపించింది ఇది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపించారు కదా శుక్రవారం ఏం జరిగిందని. సంజన మేడం గారు ఫీల్ అవుతున్నారు. వానర్స్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు నాకు అని, ఎవరు సపోర్ట్ లేరు అని ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే, టెనెన్స్లో ఇమాన్యువల్ బాగానే ఉన్నాడు, కర్మ వాళ్ళతో అంతగా బాండింగ్ ఉన్నట్టుగా ఏమీ లేదు. నువ్వు అలా 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 చెంగమంటే గంతులు వేసుకుని నీదేదో నువ్వు ఆడేసుకుంటున్నావు అంతే తప్ప ఎక్కడా కూడా ఎవరితోనూ కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. ఇమాన్యువల్ వలన నువ్వు ఇమాన్యువల్కి కనెక్ట్ అయ్యేవే తప్ప నీదేమీ లేదు అందులో అని నాది అభిప్రాయం. అదే అండి, నీది అంటే సంజనది. ఆ పాయింట్ అక్కడ అవ్వగానే నెక్స్ట్ ఇంట్లో కుకింగ్ చేసేవాళ్ళు కరువయ్యారు. అది శుక్రవారం వరకు, అంటే సోమవారం నుంచి అది వేరే పాయింట్. శుక్రవారం వంట చేసేవాళ్ళు కరువయ్యారండి. అంటే తనూజాకి ఒంట్లో బాగోలేదు, భరణి గారేమో వానర్స్ టీంలో ఉన్నారు, చేయకూడదు. చేసేవాళ్ళు ఇంకెవరున్నారు, ఇమాన్యువల్, సుమన్ శెట్టి ప్లస్ రితు చౌదరికి ఏదో పరప్ చెప్పారు, తను వేరేలో ఉంది. సంజన, ఈ సంజన మేడం ఎవరినైనా కానీ పని వాళ్ళ కింద చూసే క్యారెక్టరే తప్ప పని చేసే క్యారెక్టర్ ఎక్కువగా లేదు. ఫ్లోరానేమో బట్టలు అలాగే షిఫ్ట్ చేయాలి ఆర్డర్ వేయటం, ఇంకో ఇమాన్యువల్ని 2 టమాటాస్ కొయ్యమని ఏదో ఆర్డర్ వేసిందట. నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. ఈ రకంగానే ఎక్కువగా ఆర్డర్ వేస్తుంది. నెక్స్ట్ వచ్చి మండే నుంచి టెండెన్స్ వానర్స్ టెండెన్స్ కింద తారుమారు తక్కరమా చేశారు కదా. ఈ కాంచి సంజనాది హల్చల్ చూడండి, అంటే ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా మాత్రం కుకింగ్ దగ్గర కొంచెం కాంట్రవర్సీ అయ్యింది. ఏ సీజన్లో అయినా కానీ వంట దగ్గర తిండి దగ్గర ఎక్కువ గొడవలు అవుతాయండి. ఎక్కువ లాగదలుచుకోలేదు. కుకింగ్ దగ్గర గొడవలు అయినాయి. కెప్టెన్ అయినందుకు వచ్చి ఏదో సంజాషి చెప్పుకొని వెళ్ళి ప్రియాని తీసుకుని వచ్చి ఏదేదో చేసాడులేండి. అక్కడికి ఏదో వంట పొట్టలోకి వెళ్ళిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత భరణి నాగార్జున గారు వచ్చారండి. రావటం సండే అంటేనే పంచాయతీలు కదా. భరణి గారు ఎలిమినేషన్ అన్యాయం అని ప్రూవ్ చేయాలి అనుకున్నారు, ప్రూవ్ చేశారు. కాకపోతే కొన్ని పాయింట్స్ కరెక్ట్గానే మాట్లాడారు, కొన్ని పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడలేదు అని నేను అనుకున్నాను. ఇప్పుడు మనీషు ప్లేట్ తన్నందుకే భరణి వాళ్ళ సైడ్ ఆడినట్టు ఒప్పుకున్నాడే. మనీష్ గురించి తర్వాత పెట్టి మిగిలిన వాళ్ళ గురించి అని ఆలోచించాలి కదా. అలా తన్నేవేంటి అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు. కరెక్ట్గా ఎటు పక్కన స్టాండ్ తీసుకోవాలో ఈ మనిషికి తెలియలేదు భరణి గారికి. నెక్స్ట్ రితు చౌదరి ఏదో అన్యాయం చేసింది అంటున్నారు కదా. అక్కడ టాస్కులు ఆడుతుంటే ఎంత గందరగోళంగా ఉంటుందండి. ఆ ప్లేస్లో మనమున్నా కానీ ఆ గందరగోళంలో ఏమన్నా అర్థమవుతుందా? ఆ అరుపులు, ఆ గొడవ అసలు ఒక రకంగా ఉంటుంది అన్నమాట. ఈ టాస్క్లు ఆడేటప్పుడు ఎంత గొడవల కింద ఉంటుంది అంటే అన్ని వైపుల నుంచి చూడలేము. ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఈ సీజన్లోనూ అలా చెప్పిన రూల్ ఎవరైనా బ్రేక్ చేస్తే ఎలిమినేషన్. అది చాలా తప్పు, అన్యాయం అయిపోతుంది. ఆ ఫ్లోలో వచ్చేస్తుంటే తొందరగా ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఏదైనా సరే ఒకసారి మీరు ఇప్పుడు ఇలా స్టాప్ అని చెప్పి మీరు ఇప్పుడు ఇది రూల్ బ్రేక్ చేశారు, ఇంకొకసారి కనుక బ్రేక్ చేస్తే ఎలిమినేషన్ అని చెప్పాలి. ఇది చేస్తే ఎలిమినేషన్ చేసేస్తామంటాం, అది చేసినట్టే ఎలిమినేషన్ అంటాం.
ఇప్పుడు ఒకసారి బ్రేక్ చేశారు, ఇంకొకసారి బ్రేక్ చేస్తే ఎలిమినేషన్ అని చెప్తే ఒక రకం. లేదు, ఒకవేళ రూల్ వాళ్ళు పెట్టిన రూల్ ఆడేవాళ్ళు బ్రేక్ చేశారు అనుకో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సైడ్కి గేమ్ నుంచి బయటికి పెట్టాలి. ఆ టైం అయిన తర్వాత వచ్చి గేమ్ ఆడిపించాలి. ఈ రకంగా చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఫస్ట్ వీక్ దగ్గర నుంచి అదే మర్యాద మనీషి సంచాలకుగా ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది, ప్రియా సంచాలకుగా ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది, ఇప్పుడు సంజన సంచాలకుగా ఉన్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. డే 1 ఖండించుంటే ఈరోజు భరణికి అప్పుడు కానీ ఇప్పుడు కానీ భరణికి కానీ ఇమానువల్కి కానీ సుమన్ శెట్టికి కానీ అన్యాయం జరిగేది కాదు. ఇప్పుడు వచ్చి సంచాలకుని తిడుతున్నారే, పాయింట్అవుట్ చేస్తున్నారే, టార్గెట్ చేస్తున్నారే, అది తప్పని నేను అనట్లేదు. బిగ్ బాస్ది కూడా తప్పు ఉంది, నాగార్జున గారిది కూడా తప్పు ఉంది. ఇలాగ డైరెక్ట్ ఎలిమినేషన్ అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఒక వార్నింగ్ చేసి వదలండి, లేదంటే ఇలా ఫ్యూజ్ కొట్టండి వాళ్ళ గేమ్కి, అంతే తప్ప అలా చెయ్యొద్దని డే 1 ఖండించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మొత్తం సోషల్ మీడియాలో కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ ఎక్కడ చూసినా రీతు చౌదరి ఫేవరెటిజం చేసిందనే ఇదంతా చేసింది అంటున్నారు. కానీ నేను మాత్రం ఎక్కడా కూడా అలా అనుకోవట్లేదండి. ఏంటంటే ఆ ప్లేస్లో మనం ఉన్నా కానీ మనకున్న 2 కళ్ళతో మొత్తం కవర్ చేయలేము. అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళ మాట అయినా వినొచ్చు కదా అంటున్నారు. అపోజిషన్ మాట వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారో వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరికి తెలుసు. నాగార్జున గారు అంటున్నారు కదా, పంచతంత్రాలు ఉపయోగించి ఎలాగైనా గెలవాలి అని. ఆ రకంగా చెప్పి వాళ్ళ చేత గెలుపు పొందుతున్నారేమో. సంచాలకుగా నువ్వు చూడండి, వాళ్ళ మాట ఎలా వింటున్నావు, ఎలా నమ్మేవు, వాళ్ళ మాట ఎట్టుకుని నువ్వు ఆడేస్తావా అంటే అప్పుడు కూడా సంచాలకుడికే కదా వాతలు పడేది. మొత్తం మీద ఏది ఎలా జరిగినా సంచాలకనే అంటారు. ఎక్కడైనా ఏ టాస్క్ అయినా సరే ఏ గొడవలు లేకుండా ఈ అరుపులు కేకలు లేకుండా ఏ సంచాలకు ఏ టాస్క్ని కంప్లీట్ చేయలేడు. అందుకని అలాగే యాజిటీస్గా సంజనాకే వాతలు పడినాయి అని నా ఉద్దేశం. నాకు సంజన ఒకటి వేరే, ఇమాన్యువల్ ఒకటి అని కాదు, నాకు ఇద్దరు ఒకటే. అంటే ఇద్దరు కూడా మంచి ప్లేయర్సే. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇమాన్యువల్ అంటేనే బాగా ఇష్టం. మంచిగా ఆడుతున్నాడు, అందరినీ కలుపుకోలుగా ఉంటున్నాడు, అందరితోనూ టీమ్ స్పిరిట్తో ఉంటున్నాడని ముందు నుంచి ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఫ్రెండ్స్, కావాలంటే ఇమాన్యువల్ సైడే మాట్లాడాను నేను. కానీ ఇక్కడ అన్ఫేర్ కింద అనిపించింది, తన్నే టార్గెట్ చేయటం, తనకి ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. తన చేయి ఎత్తినా సరే మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. అంత అన్యాయం ఏం చేసిందండి? నాకెందుకో కానీ రీతు చౌదరికి అన్యాయం జరిగిందనే అనిపిస్తుంది ఈ సాటర్డే ఎపిసోడ్ మాత్రం. తను మాట్లాడాలనుకున్నా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. నాకైతే ఇలాగ అనిపించింది. మీ అందరికీ ఇష్టమైందో లేదో నాకు తెలీదు. ఆ రకంగా ఇవన్నీ చూపించిన తర్వాత అవును, ఇప్పుడు తాతీగా స్టేజ్ మీద అన్నీ చెప్పి చూపించింది వేరే, అక్కడ లైవ్లో ఆ గొడవల్లో అంతా చూసింది వేరేలా ఉంటుంది. ఆ పొజిషన్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్స్కి అయితేనే ఈ ఎంత అర్థమయ్యేది. అంత తొందరగా నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు బయట ఎంపైర్ ట్రైనింగ్ ఏమీ వచ్చుండ్రు. ఆ రకంగా తప్పు జరిగిందేమో కానీ ఫ్రీ ప్లాన్గా చేసింది అయితే కాదు. అది ఏదో అల్లరితనం చిల్లరితనంతో అక్కడక్కడ కెప్టెన్ అవ్వు అని అనటం అవి చేసుండొచ్చు. కానీ నాకైతే ఇలాగ అనిపించలేదండి. తర్వాత కూడా ఎంత ఏడ్చిందో, నేను ఇలా చేశాను అనుకుంటున్నారు, ఇలా చేసింది అనుకుంటున్నారు, వేరే రకంగా ఆడచ్చు కదా. అంత మెచ్యూర్ లేకుండా ఏమీ లేదు. ఓకే, రీతు చౌదరి గురించి చాలా ల్యాగ్ అయిపోతుంది. మొత్తం మీద కెప్టెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ కెప్టెన్షిప్ చేయాలని ఇష్టం లేదు సార్, కాబట్టి నేను వదిలేస్తున్నాను, మళ్ళీ ఆడే గెలుచుకుంటానే తప్ప నాకు వద్దు అని చెప్పాడు. అక్కడ పవన్ చాలా బాగా నచ్చాడు. నెక్స్ట్ తన వల్ల జరిగిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. కాకపోతే అక్కడ ప్రతిసారి ఇప్పుడు నాగార్జున గారు అన్నట్టు శ్రీజ వచ్చేస్తుంది మధ్యలోకి. అసలు శ్రీజ కానీ ప్రియా కానీ ఎక్కడ ములాజ్ లేకుండా క్వశ్చన్ చేస్తున్నారండి. అది కరెక్టే,
మంచిదే, కాకపోతే అవసరమైన దానికి అవసరం లేని దానికి వచ్చేయడం వల్ల దాని వాల్యూ లేకుండా పోతుంది. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటే చాలా బాగుండేది, కానీ కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ అప్పుడు భరణి ఇమానువల్ ఏం మాట్లాడలేదు, సంజన కూడా నేను అదే ఇక్కడ డిమాండ్ పవన్ నేను కెప్టెన్షిప్ వదిలేస్తానని డైరెక్ట్గా చెప్పారు. కాబట్టి మళ్ళీ గేమ్ పెట్టామని దెబ్బతో నోరు ముయించేసి కూర్చోబెట్టారనమాట. నెక్స్ట్ వచ్చి ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడటం, పెయింట్ కొడటం, తర్వాత ఇలా చేయడం, ఏంటి ఇలా చేస్తున్నారు, అసలు దీని కాన్సెప్ట్ ఏంటో అనుకున్నాను, కానీ బాగుంది. అది నెక్స్ట్ పాయింట్లో మాట్లాడదాము. హరిత గారు మాట్లాడారండి. ఆవిడ చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా చదువుకున్న ఆవిడలాగా ఉన్నారు, మెచ్యూర్గా మాట్లాడారు. దానికి ఇంకొంచెం పసుపు కుంకాలు గంధాలు పువ్వులు అన్నీ పెట్టి బాగా డెకరేషన్ చేసి ఆ మాటలు తీసుకెళ్ళి హరీష్ గారి దగ్గర బాగా చెప్పారు. దమ్ముంటే అన్నట్టుగా బిగ్ బాస్ అన్నావు అని చెప్పి అన్నారు. దానికి కూడా సంజాషి తీసుకున్నారు. అందులో కూడా తుతు అంటే దమ్ము వచ్చేసింది, అయిపోయింది. మొత్తం మీద మీరు ఉంటారా వెళ్తారా అని అడిగితే ఉంటానని చెప్పాడు. ఆ రకంగా హరీష్ గారిని కొంచెం హైలైట్ చేశారండి. చాలా కష్టపడి వచ్చాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చారు. బాగా తింటున్నాడని కూడా భార్యకి చెప్పారు. అది డాక్టర్స్ దగ్గర తింటున్నట్టు మనకి ఎక్కడా చూపించలేదు, మనకు కూడా క్లారిటీ వచ్చేసింది అనమాట. కాదంట, ఇంకొకటి బిగ్ బాస్ అందమైన ముద్దు బిడ్డ సంజన గల్రాణి గారంట. ఆవిడ ఏం చేసినా గేమ్ కోసమేనంట. వత్తాసు పలుకుతున్నారు మన నాగార్జున గారు. ఆవిడ ఏం చేసినా గేమ్ కోసమే. మరి వీళ్ళందరూ పిచ్చాపరి ఆటల కోసం వచ్చారా? ఎల్లో గేమ్ల కోసమే వస్తా. ఆవిడ ఏది చేసినా ఏమి అడగట్లేదండి, క్వశ్చనే చేయట్లేదు గల్రాణి గారిని. అంటే ఆవిడ అంత డిమాండ్గా వచ్చిందో ఏమో మరి. ఆ కూల్ డ్రింకులు తీసుకొచ్చి పెట్టారు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి, ఆ కూల్ డ్రింక్స్ అక్కడికి ఎలాగొచ్చినాయి చూపించలేదు. కూలింగ్ ఉన్నాయి అంటున్నారు, వీళ్ళు టెండెన్స్ కింద ఉండి ఆ కూల్ డ్రింక్స్ ఎలాగొచ్చినాయి చూపించలేదు. ఆ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి పెట్టారు కానీ ఎవరు పెట్టారో చూపించలేదు. ఓకే, అదొక పాయింట్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పారండి. కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ చెప్తున్నాను, నన్ను గుర్తించి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రాము గేమ్ మెచ్చుకున్నారండి. నిజంగా అందరికీ నచ్చింది, చాలా బాగా ఆడాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను మానవత్వం వదులుకోను అని చెప్పలేదు, ప్రూవ్ చేశాడనమాట. ఆయనకి ఆ చప్పట్లకి అధికారం ఉన్నది అనిపించింది అనమాట. తర్వాత వచ్చి కానీ కొంచెం లాజిక్ బాగానే పెట్టారండి. భరణి మాట్లాడకుండా కోల్పోయాడు, నువ్వు మాట్లాడకుండా నెక్కుకున్నావు అని బాగా చెప్పాడు. బాగా నచ్చింది ఆ డైలాగ్ అయితే. సంజన ఫ్లోరా కలిసి గేమ్ ఆడుతున్నారు. నేను ప్రీవియస్లోనే చెప్పాను, ఈ అక్కమ్మ చెల్లమ్మ ఇద్దరు కలిసిపోయారు, కొంప ముంచుకుంటున్నారు, వేరే వాళ్ళు కొంప ముంచుతున్నారు అని చెప్పి నేను టాస్క్ చూసే చెప్పాను కదా. ఆ రకంగా ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు గుర్తించాలి. ఈరోజు నాగార్జున గారు కూడా అదే మాట చెప్పారు. తర్వాత తనూజ ఆట బాగా తనూజ చాలా ఎమోషనల్ అయిపోతున్నావు, అంత అవసరమా అన్నారు. నిన్న నేను ప్రీవియస్ వీడియోలో అదే చెప్పాను. అమ్మని అక్కని అల్లుకోవటం కాదు, అది నీకు గేమ్ ప్లాన్ అయితే ఎవరు ఏం చేయలేమని నిన్న చెప్పాను. ఇప్పుడు కరెక్ట్గా నాగార్జున గారు కూడా అదే పాయింట్ చెప్పారు. కాబట్టి నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి, అక్కడ కూడా మ్యాచ్ అవుతున్నాయి అనమాట. తనూజ గేమ్ బాగా ఆడుతుంది, బాగా ఒడ్డు పెడుతుంది, తల్లిలాగా ఉంటుంది, కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. తల్లిలాగా ఏమన్నా చేసినా కానీ తల్లి ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. అలాగే ఎక్స్పెక్ట్ చేయకపోతే నీ గేమ్కి ఇంకా మంచి శ్రీరామ రక్ష అవుతుందని నా ఒపీనియన్. కానీ బాగా ఆడుతున్నావు, ఓకే. అది కూడా నాగార్జున గారు చెప్పారు. ప్రియా ఆడిన తప్పులు ఒకటి, సుమన్ శెట్టి గారు ఇది చక్రవ్యూహంలో గేమ్ ఆడారు కదా, ఆడినప్పుడు సుమన్ శెట్టికి మంచి ఆఫర్ ఇచ్చిందంట. అది కాదు పట్టుకునేది, ఇది పట్టుకోండి అని కొంచెం సరి చేసిందంట. ఆయన్ని ఎలిమినేషన్ చేయకుండా జాలి చూపించిందంట. ఆ పాయింట్ చెప్తే అని ఏదో చెప్పుకున్నారు.
అక్కడ ఆయన గురించి ఆలోచించింది కదా. అన్యాయం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి కూడా కొంచెం మాట్లాడి ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి గారు ఆ టాయ్స్ క్యాచ్ పెట్టి టెనెంట్స్కు కాస్త వార్నర్స్ అవ్వడానికి పెట్టిన టాస్క్లో కొట్టారు అని ఎలిమినేషన్ చేసేసింది అని చూపించి తప్పు కదా అంటే తప్పు ఒప్పుకుంది, ఓకే. కొట్టలేదు, కరెక్టే. కానీ కొట్టలేదు, కావాలంటే వాళ్ళని అడగండి అన్నప్పుడు ప్రియా అడగచ్చు కదా, తప్పు కదా అని ప్రియాని అన్నారు. కానీ అక్కడ ఒక మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు సంజన నువ్వు చెప్పాలి కదా, అక్కడ నాకేమీ తగలలేదు, ఆయనకి షర్ట్కి మాత్రమే తగిలిందని సంజనాని అడగచ్చు కదా. డిమోన్ పవర్ని అడిగారు కదా. అలాగే సంజనాని అడగచ్చు కదా. అడగరు, సంజనాని పాయింట్ అవుట్ చెయ్యరు. చేస్తే అది ముద్దు బిడ్డకే భంగం అన్నమాట. ఆ రకంగా సంజనాని పాయింట్ అవుట్ చేయలేరు. కానీ దమ్ము తుతు అంటే అన్నిటిలోకి వచ్చేస్తుంది అన్నారే, కరెక్టే, అది మాత్రం 100%. మరి సంజన ఏంటండి, ఎవరిని మాట్లాడించినా తుతు అంటే రావట్లేదా? మరి సంజనాని ఎందుకు అన్నారండి? ఏంటి పార్షియాలిటీ? కామన్ పీపుల్ అనా, లేదంటే ఆవిడ సెలబ్రిటీ అనా? ఎందుకు ఈ పార్షియాలిటీ? లేదు అంటే దమ్ము వల్ల మీకు ఇన్సల్ట్ జరుగుతుంది, ఈవిడ వల్ల మీకు ఇన్సల్ట్ జరగట్లేదనా? ఎందుకు ఈ పార్షియాలిటీ చేస్తున్నారో తెలియాలి. ప్రియా కూడా చాలా వరకు తప్పులు చేసింది, ఓకే, ఒప్పుకుంటున్నాము. తన ఒప్పుకుంది, కానీ అక్కడికక్కడ కొంచెం క్లారిటీగా క్లియర్గా ఉంటే బాగుండేది. ఓకే, చాలా తప్పులు చేస్తూనే వచ్చారు. ఈ దమ్ము ప్రియా ఏమి తక్కువ వాళ్ళు కాదు. ఒక్కళ్ళు మాట్లాడిస్తే గైమంటే ఇద్దరు వచ్చేస్తున్నారు. అసలు ఎవరికి సమాధానం చెప్తారు? అది అంత నూరేసుకుని పడిపోతున్నారు ఇద్దరును. ఒక చిన్న పాయింట్కి గైమని వచ్చేస్తారు, పెద్ద పాయింట్కి గైమని వచ్చేస్తారు. అక్కడ చూస్తే ఏదో కొట్టేస్తున్నారేమో అన్నట్టుగా మీద పడిపోతారు. అంత పాయింట్, అంత వాయిస్ పెట్టుకుని అరవటం, మళ్ళీ ఇన్ని తప్పులు బాగా దొరుకుతున్నారు అనమాట. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతున్నారు. అదేమి ఇంకా పెట్టచ్చు గడ్డి ప్రియకి కానీ దమ్ముకి కానీ. ఈ రకంగా ఇది జరుగుతుండే, ఓకే. ఒక గుడ్ న్యూస్ వచ్చిందనమాట. ఇన్ని రోజులు కష్టపడిన టెండెన్స్ కానీ అది చూడలేక బాధపడుతున్నా మనకు కానీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చాలా అన్యాయం, చాలా కష్టపడుతున్నారు అని. అలాగే ఇప్పుడు వాళ్ళకి మంచి రోజులు వచ్చింది. టెండెన్స్ కాస్త వానర్స్ అయ్యారు, వానర్స్ కాస్త టెండెన్స్ అయ్యారు. సూపర్ అనమాట. ఆ రకంగా అందరికీ గుడ్ న్యూస్. కాకపోతే ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటారా, లేదు అంటే మేము పడిన కష్టాలు వాళ్ళు పడకూడదని అర్థం చేసుకుని ఇంకొంచెం ఫుడ్ ఎక్కువ ఇస్తారా చూడాలన్నమాట ఈ మారినందుకు. ఇంకొకటి ఏంటంటే సంజనా గల్రాణి గారు ఈ కాంచి ఓనర్షిప్ పొజిషన్ ఏ లెవెల్లో చూపిస్తారో చూడండి. అబ్బా, ఎంత కష్టపెడతాదో నాకే ఇప్పుడు నుంచి భయం వేస్తుంది. టెండెంట్ కింద ఉన్నప్పుడే ఒక ఆట ఆడేసుకుంది, ఇప్పుడు ఆవిడ ఒక ఓనర్ కింద అయ్యింది. ఇంకా అమ్మో, ఇంకా చూడలేము అనిపిస్తుంది. మరి ఆమె బుర్రలో ఏం మెదులుతుందో, గేమ్ ఏం మార్చుద్దో నాకు అసలు తెలీదు. ఆల్రెడీ అనేసింది కదా, మేము మా లగేజ్ని ఆ టెనెంట్స్ చేత హెల్ప్ తీసుకోవచ్చు కదా మర్యాదగా అనేసింది. చూసారా, ఈవిడిది ఒక సైకో గుణం అన్నమాట. అంతే, బయటైనా అంతే, హౌస్లో అయినా అంతే. అప్పుడు కరెక్ట్గా చెప్పారండి నాగార్జున గారు, తీసుకోవచ్చు, సహాయం తీసుకోవచ్చు, కానీ సంజన తప్ప అన్నారు. వావ్ అనిపించింది అనమాట. ఇంకొక విషయం అండి, ఇంత మార్చే టైం ఉంటే టెండెన్స్ వానర్స్ టెండెన్స్ కింద అయ్యేట్టుంటే నిన్న ఆ టాస్క్ పెట్టి ఆడిచ్చే అవసరం ఏముందండి? అంత టైం వేస్ట్ చేయవలసిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఆడి గెలిచిన వాళ్ళకి ఒకటే పొజిషన్ ఉంది, ఆడి గెలవని వాళ్ళకి ఒకటే పొజిషన్ ఉంది. ఈ రకంగా చెప్పడానికి ఆయన పెట్టిన టాస్క్ కూడా ఏంటి, మార్చడానికి. వానర్స్ టెండెన్స్ వానర్స్ కింద టాస్క్ ఏంటి, వానర్స్ తప్పులు ఎత్తి చూపించడం. ఎక్కువ మంది తప్పులు చేశారు కాబట్టి మార్చేస్తున్నాము అన్నట్టు అనమాట.
ఏం లాజిక్ పెట్టేవయ్యా బాబు, ఏంటి వీళ్ళ మొక్కలకి పెయింట్లు వేస్తున్నారు అనుకున్నాను. లాస్ట్లో ప్లేట్ ఇలా మార్చాడు అనమాట. ఏదో ఒక లింక్ ఎట్టాము అనుకున్నారు కానీ అందులో ఏం పెద్ద పసలేదు. మొత్తం మీద ఈరోజు జరిగింది ఇదండి. అంతగా ఏమేమి అంత ఇంట్రెస్ట్గా లేదు. నా పాయింట్స్ కూడా ఇందులో వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి మర్యాద మనీష్ ఎలిమినేషన్ అండి. నా రివ్యూ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.